బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం మాట్లాడిన తర్వాత తమకు అవకాశం ఇవ్వలేదు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే కూడా స్పీకర్ స్విచ్ ఆఫ్ చేయడంతో వారు ఆగ్రహించారు. మొత్తానికైతే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కాస్త హడావిడిగానే జరిగాయి. వాదోపవాదాలు కూడా జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని స్పీకర్ మాట్లాడనివ్వలేదు అని తమకు అవకాశం ఇవ్వలేదు అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసి వాకౌట్ చేశారు. తెలంగాణ శాసనసభలో మరోసారి రాజకీయ వేడి చెలరేగింది. ప్రజాస్వామ్య వేదికగా ఉన్న అసెంబ్లీ ఈ రోజు మాత్రం నిరసనలతో దద్దరిల్లిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం తర్వాత తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని వారందరూ ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. సీఎం మాట్లాడిన తరువాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం ఏమిటి అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వెళ్లిపోయారు. స్పీకర్ దృష్టికి తమ అభ్యంతరాలను తీసుకువెళ్లినా అవకాశం దక్కలేదు అని చెబుతూ చివరికి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సభ నుంచి బయటికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇది ప్రజాస్వామ్యానికి అవమానము అంటూ ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. అటు ప్రభుత్వ పక్షం మాత్రం సభా నియమాల ప్రకారమే కార్యక్రమాలు సాగుతున్నాయంటూ స్పష్టం చేసింది. ప్రతిపక్ష వాకౌట్ మధ్య అసెంబ్లీ పనులు కొనసాగినట్లుగా వెల్లడించింది. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ మరోసారి రాజకీయ ఘర్షణకు వేదికగా మారింది. ఇది వ్యూహాత్మక వాకౌటా లేదా ప్రతిపక్షాన్ని పక్కన పెట్టే ప్రయత్నమా? ప్రజాస్వామ్యంలో ఎవరి వాదన గెలుస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎలా తెలుస్తాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.